మొన్న 27వ తారీఖు నాడు టిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 26వ సంవత్సరానికి బ్రహ్మాండంగా కేసీఆర్ నాయకత్వంలో ప్లీనరీ సమావేశం జరుపుకోవడం జరిగింది తెలంగాణ భవన్లో. అందులో అనేక విషయాలు కేసీఆర్ గారు చర్చించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉన్న కంపెనీలను కూడా రద్దు చేసి కొత్తగా ఒక 15 రోజుల లోపలనే సభ్యత్వ కార్యక్రమాలు, సభ్యత్వాలు అయిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, దాంతో పాటు రాష్ట్ర కమిటీ కూడా నూతనంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. బ్రహ్మాండంగా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా శిక్షణ మండల స్థాయి మండల స్థాయి పార్టీ క్యాడర్ కానీ, గ్రామ స్థాయి పార్టీ క్యాడర్ కానీ, రాష్ట్ర స్థాయి క్యాడర్ అందరినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత శిక్షణ చేయబోతాము. అందులో బ్రహ్మాండంగా గ్రామాలలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో అందరికి కూడా అవకాశం కల్పిస్తూ అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అందరికి కూడా అవకాశం కల్పిస్తూ కంపెనీలలో బ్రహ్మాండంగా పార్టీని కొడంగల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా కూడా బ్రహ్మాండంగా టిఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేయబోతాము. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినారు. మీకు అందరూ తెలుసు, గతంలో కేసీఆర్ గారు రైతు బంధు 2 పంటలకు ఇస్తున్నాను, నేను 3 పంటలకు ఇస్తాను. అదే కాకుండా ఈ రోజు మహిళలకు అందరు కూడా అత్తకు కోడలకు 2,500 ఇస్తా, అత్తకు 2,000 ఇస్తారు, ఇంట్లో ఒకరికే ఇస్తూ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పి 2,000 4,000 ఇస్తా అని చెప్పి, కోడలకు 2,000 ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పి, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకొని 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలో కొడంగల్ ఎక్కడ అమలైందా? మన సొంత నియోజకవర్గం కొడంగల్ నీకు దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా కొడంగల్లో ఏ గ్రామంలోనన్నా కంప్లీట్ గా రుణమాఫీ అయిందా చెప్పండి. ఏ గ్రామం పోదామా, ఏ తండకు పోదామా, మరి మీరు వస్తారా, నీ సోదరుడు తిప్పని పంపిస్తావా, ఎవరైనా అధికారులు పంపిస్తారో పంపించండి. ఏ గ్రామానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ తండకైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడన్నా 100% రుణమాఫీ అయిందా ఒకసారి దాంట్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా రైతు బంధు, ఈ రోజు రైతు బంధు గతంలో ఏమన్నా నేను కేసీఆర్ గారు 2 పంటలకు వేసుకుని నేను 3 పంటలకు వేస్తాను. 3 పంటలకు కాదు కదా, వేసే 10,000 రూపాయలు కూడా ఎక్కడ కూడా గతి లేదు. మొన్న చూసినాం కేసీఆర్ గారు గజ్వేల్లో ఆ రోజు మీటింగ్ పెడితే, అక్కడ మన జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో మీటింగ్ పెడితే హడావుడిగా ఒక పెద్ద బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టి 1 ఎకరాకి వేసాడు. గతంలో అంతకన్నా ముందు 1 నెల రోజుల కింద 1 ఎకరాకి వేసాడు. ఆ వేసినప్పుడల్లా బహిరంగ సభ పెట్టి బటన్ వచ్చి 1 ఎకరాకు రైతు బంధు ఇస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా, నేను 30 ఎకరాలు ఉన్న రైతు కానీ 20 ఎకరాలు ఉన్న రైతుకు నువ్వు నెలకొకసారి 1 ఎకరాకి వేస్తే మరి 30 నెలలు కావాలి రైతు బంధు వేయాలంటే. 30 నెలలు అయినా కూడా రైతు బంధు రైతులకు రాదు. వరి పంటకు బోనస్ ఇస్తాను, అన్ని పంటలకు మద్దతు ఇస్తాను. కొడంగల్ నియోజకవర్గంలో వరి ధాన్యాల కొనుగోలు సెంటర్ గతిగా ఇవ్వడానికి ఇక్కడ నేను బొమ్మరాజ్పేట కొడంగల్ అన్ని తిరిగి వస్తే ఉంటే ఎక్కడ రైతులంతా కూడా కుప్పలు పోసి పెట్టారు. అకాల వర్షం వస్తే రైతు మొత్తం నష్టపోతారు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తారు రైతులకు. దీనికి దమ్ముంటే ముందు కొడంగల్ నియోజకవర్గంలో రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టింది. మేము గతంలో పెద్ద ఎత్తున ఒక్కొక్క మండలంలో సుమారు 25 నుంచి 35 సెంటర్లు పెట్టి, రోజులో 20 సెంటర్లు పెడితే మద్దూరు 25 సెంటర్లు పెట్టి ప్రతి గ్రామానికి 1 సెంటర్ పెట్టి బ్రహ్మాండంగా ముందు కొనుగోలు చేసింది. మనం ఉన్న గత 5 ఏళ్లలో కూడా బ్రహ్మాండమైన వరి ధాన్యం పట్టింది. వికారాబాద్ జిల్లాలో కానీ నారాయణపేట జిల్లాలో నెంబర్ 1 కొడంగల్ వరి ధాన్యం పండింది. అంత బ్రహ్మాండంగా పండితే కూడా ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా ప్రతి గింజ కూడా కొన్నాం. వారం రోజుల రైతులు అకౌంట్ డబ్బులు వేసినాం, ఎక్కడ ఇబ్బంది రానియదు. కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టడం కూడా ముఖ్యమంత్రి గారికి మొత్తం నియోజకవర్గం కొడంగల్ తెలంగాణ అంతా అదే పరిస్థితి.
అక్కడ మక్కలు కొండలేరు, వరి కొండలేరు, మధ్యతరగతి ఇస్తలేరు, బోనస్ అన్నారు బోనస్ ఇస్తలేరు. వరి పంట బోనస్ యాసంగి ఎగ్గొట్టేసిండు, అంతకన్నా ముందు రబీ ఎగ్గొట్టేసిండు, రుణమాఫీ ఎగ్గొట్టేసిండు. ఏది కూడా ఒక్క హామీ కూడా అమలు చేయాలి. ఆయన ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాల ఆయన కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు కానీ, కేటీఆర్ గారు హైదరాబాద్ అంటే బ్రహ్మాండంగా కట్టిన ప్రాజెక్టులు కానీ, రైల్వేలు కానీ, మరియు మన ఎయిర్పోర్ట్ లో ఒకటి అది కూడా కానీ, ఇవన్నీ ఏం చూసినా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కట్టిన బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ నిజంగా పెట్టి కట్టేసి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంతవరకు ఒకటి కూడా ఫీచర్స్ ఏమైంది ఒకటైనా కంపెనీ వచ్చిందా? ఫీచర్స్ ఇంతవరకు ఒక కంపెనీ అన్నా ఫీచర్స్ స్టార్ట్ అయిందా? అంతెందుకు లగచర్ల ఫార్మా, లగచర్ల ఒక కంపెనీ రాలేదు, ఒక కంపెనీ లగచర్ల స్టార్ట్ అయిందా? కొడంగల్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క కంపెనీ కూడా ఇంతవరకు రాలేదు. చెప్పడమే ఉన్నది 2.5 సంవత్సరాల నుంచి చెప్పడే ఉన్నది కానీ చేతలు లేవు. మాటలకే మన విధమైన ముఖ్యమంత్రి కానీ చేతలు అయితే లేవు. నగరసేనలో ఒక కంపెనీ రాలేదు, ఫార్మసీలో ఒక కంపెనీ రాలేదు, బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చిందంటారు. ఇక్కడ పాటల కానీ సంగీతమైన పెట్టుబడి కానీ 1,00,000 కోట్లు అన్నారు. మొత్తం డావోస్ పోయి మూడు తగ్గులు డావోస్ పోయి సిటీకి లాగా తిరుగుతా ఉన్నాడు. మంత్రులు ముఖ్యమంత్రులు అంతా ఆ హెలికాప్టర్ వేసుకొని విహారయాత్ర తిరుగుతుంది తప్ప కేసీఆర్ గారు చేసిన బ్రహ్మాండమైన తెలంగాణను వారందరూ కూడా ఈ రోజు అక్కడ తెలంగాణ తయారు చేశారు. మొత్తం రైతు బంధు లేదు, పెన్షన్ కరెక్ట్ గా లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, గ్రామాలలో మిషన్ బయట నీళ్లు లేవు, అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. వరి పంట బోనస్ ఇవ్వాలి, వరి కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్ గా కొడంగల్లో ఈ 4-5 లోపల అన్ని సెంటర్లు తెచ్చి గొడ్లు కొనాలి. కొనకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతానని హెచ్చరిస్తాము. కాబట్టి కొడంగల్ నియోజకవర్గంలో ఏం చెప్పినాడు గతంలో, వస్తొత్తులు బ్రహ్మాండంగా కొడంగల్ నారాయణపేట ఎత్తుకోదల బతుకమని చెప్పాడు. ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది, రేపు జూన్ వస్తే ఫిబ్రవరి వస్తే 3 సంవత్సరాల కంప్లీట్ అవుతుంది. మరి ఇంతవరకు కూడా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఏం తెలియదు. మొబైల్ అడ్వాన్స్ తీసుకుని కంట్రాక్టర్ ఇంటర్ పడ్డారు కదా, ఎవరు దాన్ని ఇంతవరకు మధ్య చేయలేడు. అక్కడ ఏదో పైపులు తెచ్చేసారు తప్ప ఒక్క దగ్గర ఆయన అది ఏడబెట్టిండు, చూరాలో పెట్టిండు. చూరాలో తాగడానికి నీళ్ళు ఆడ ఉన్నదే 3 టీఎంసీలు ఉంటాయి బెడ్ స్టోరేజ్ బాగా. ఆ 3 టీఎంసీ అంటే మొత్తం కొడంగల్కు నారాయణపేటకు మొత్తం నీళ్ళు ఇస్తారంట. కొడంగల్ నారాయణపేట మొత్తం ఫెయిల్ అయిపోయింది, కొడంగల్ అభివృద్ధి ఫెయిల్ అయిపోయింది, కొడంగల్ రైతులకు రుణమాఫీ కాలేదు, వరి పంట